ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చెప్పుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. వాక్యము చెప్పడానికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. నీ ఆత్మశక్తితో నింపండి. మంచిగా వివరించగలిగిన జ్ఞానాన్ని మీరే మాకు దయచేసి మీ కృపను, మీ కాపుదలను తోడుగా ఉంచి నడిపించమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని చెప్పుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనము. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. అయితే యేసుక్రీస్తు చెప్పుతున్న మాట, చిన్న మంద. ఎవరు చిన్న మంద అంటే, చిన్న మంద అనగా కొద్ది సంఖ్య కలిగిన సంఘము. చిన్న మందకైనా సరే, పెద్ద మందకైనా సరే దేవుడు చెప్పుతున్న మాట ఒకటే, అంతము వరకు సహించిన వారికే దేవుని రాజ్యము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. యేసుక్రీస్తునకు ఎందరో శిష్యులు ఉన్నారు. ఎందరు ఉన్నప్పటికైనను ఎంతోమంది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 నుండి 71 వచనాల వరకు కూడా. కానీ వారిలో కేవలము 12 మంది శిష్యులు మాత్రమే ఆయనకు మిగిలారు. అయితే యేసు వారిని అడుగుతున్న మాట, ఏమని అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారిని అంటే, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని చెప్పి అడిగాడు. అయితే పేతురు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తుతో, నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము అని చెప్పి పేతురు అంటున్నాడు. ఆ 12 మంది మాత్రమే ఆయనకు చిన్న మందగా నిలిచారు. అయితే వారిలో కూడా ఒకడు తొలగిపోయాడు. అతనికి బదులు 12వ వ్యక్తిగా మరో వ్యక్తిని చేర్చుకున్నారు ఆ స్థానంలో. అయితే చిన్న మందగా ఉన్న ఈ 12 మంది శిష్యులే వారు ఆ చిన్న మందగా ఉన్నారు. వారికి దేవుడు అభయాన్ని ఇచ్చాడు. చిన్న మంద భయపడుకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, నా ఆత్మతో నింపుతాను అని. కాబట్టి ఆ చిన్న మంద ఏం చేశారు అంటే, దేవుని కొరకు భూలోకమునే తల్లక్రిందులు చేశారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు శిష్యులు చిన్న మందే అయినను కూడా బహుబలంగా దేవుని కొరకు నిలబడ్డారు. ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు వారు భరించారు. వారు మరణానికి కూడా భయపడకుండా బలవంతులుగా దేవుని కొరకు నిలిచి ఉన్నారు. అయితే వారి ప్రార్థనా జీవితాన్ని, వారి విశ్వాస జీవితాన్ని వారు కాపాడుకున్నారు. అయితే ఆ దినాల్లో ఉన్న సంఘానికి చాలా హింస కలిగింది. ఎక్కువ మంది క్రైస్తవులు చంపబడ్డారు. సౌలు క్రైస్తవులకు శత్రువుగా మారి ఎంతోమంది క్రైస్తవులను చంపేశాడు. వారు చిన్న మందగా చేరి దమస్కులో ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రార్థించుచున్నారు. వారు చిన్న మందగానే ఉన్నారు, కానీ దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే వారి ప్రార్థన విన్న దేవుడు వారికి అభయం ఇచ్చాడు. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది అని. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. వారికి అభయమిచ్చిన దేవుడు వారి శత్రువైన సౌలునే మార్చివేశాడు. అనేక మందిని చంపిన సౌలునే పౌలుగా మార్చి బహుబలముగా వాడుకున్నాడు. ఆ పౌలు వలనే గొప్ప సంఘాలను కట్టించాడు. దేవుడు పెద్ద మందను గూర్చి మాట్లాడుట లేదు, కానీ చిన్న మందను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. పెద్ద సంఘానికైనా సరే, చిన్న సంఘానికైనా సరే దేవుడు చెప్తున్న మాట ఒకటే, అంతము వరకు నిలిచి ఉండాలి. వారికి దేవుడు తన రాజ్యాన్ని అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పెద్ద సంఘము కావాలని ఆశించకూడదు, కానీ మనకి ఇవ్వబడిన మన సంఘము చిన్నదైనా సరే ఆ చిన్న సంఘములోనే సంతోషంగా జీవించాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి. అనేకమైన వాక్యాలు గ్రహిస్తూ దేవుని రాజ్యము కొరకు మనం ఎదురు చూడాలి. అలాగే దేవుని రాజ్యము కొరకు మనము సిద్ధపరచుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము చెప్పిన ప్రకారముగా మనం జీవిస్తూ ఉంటే, వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటే చిన్న మందకే దేవుడు అభయం ఇస్తున్నాడు. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది అని. కాబట్టి మనకి దేవుని రాజ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా జీవిద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృపావరాలు మెండుగా మనం పొందుకుని
దేవుని రాజ్యంలో చేర్చబడడం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. వాక్యము చెప్పబడి ఉన్నది. ప్రార్థన ఆలకించండి. వింటున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా మీ అభిషేకాన్ని దయచేయండి. మీ కృపను, మీ కాపుదలను తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, ప్రతి ఒక్కరిని మీరు తాకండి. మీ ఆత్మకార్యాలను జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.